అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అను వ్లాగ్స్. ఈరోజు వీడియో అయితే తమ్ముళ్ళు చూసే ఉంటారు కదండి. అంటే ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఒక చిన్న బిజినెస్ ఎలా స్టార్ట్ చేశాను. సమ్మర్లో ఈ బిజినెస్ అనేది చాలా బాగుంటుందండి. సిటీస్లో టౌన్లో అయితే చాలా బాగా కూడా పోతాయి. అదేవిధంగా నేనైతే మా ఇంటి దగ్గర పల్లెటూరులోనే మా ఇంటి దగ్గర అయితే పెట్టుకున్నాను సమ్మర్లో అనేది. మీ అందరికీ తెలిసిందే కదా, నేను సమ్మర్లో ఎటువంటి వ్యాపారం చేస్తున్నాను అనేది. అదేవిధంగా నా వ్యాపారంతో పాటు ఇంటి దగ్గరే కాబట్టి నా వ్యాపారం ఇంటి దగ్గర ఇద్దరు చిన్న పిల్లల్ని చూసుకుంటూ అదేవిధంగా ఇంట్లో పనులు అన్నీ ఎలా చేసుకుంటున్నాను, బిజినెస్ అనేది ఎలా చేస్తున్నాను అనేది అయితే ఈ వీడియోలో ఉంటుందండి. మొత్తం కూడా క్లారిటీగా అనేది చూపించట్లేదు. మీకు ఇలా కొంచెం బాగుండాలి అనేసి అయితే అక్కడక్కడ అయితే చూపిస్తున్నానండి. ఇప్పుడైతే నైట్ అనేది వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను. ఎందుకంటే మా బాబు మా పాప వల్ల తీయలేను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మొత్తం పనులే ఉంటాయి. పనుకునే టైం కూడా అస్సలకి ఉండదు. అందుకోసమే ఈవినింగ్ అయితే ఇలా వీడియో అనేది షేర్ చేస్తున్నానండి. ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూశారు అంటే మీకు కూడా ఏదో ఒక ఉపయోగం ఉంటుంది అనేసి అయితే నేనైతే ఈ వీడియో షేర్ చేయడం జరిగింది. మా బాబు అయితే దోశ అడిగాడండి, ఎగ్ దోశ అడిగాడు. అంగన్వాడీలో ఎగ్స్ అయితే మా పాపకి మా బాబుకి ఇద్దరికే వస్తాయి. అందుకోసమే నేనైతే ఎగ్ దోశ వేస్తూ మీకు అంటే నేనేం పనులు చేస్తాను ఏంటి అనేది అయితే షేర్ చేయబోతున్నానండి. అదేవిధంగా ఆడవాళ్ళు ఇంట్లో ఉంటూ ఏం చేయలేము అనుకునే వారికి కూడా ఈ వీడియో చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది. ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా అండి చాలా ఈజీగా అయితే మనం చేసుకోవచ్చు. కొన్నిసార్లు మనకి ఎందుకు బాధ అని కూడా అనిపిస్తూ ఉంటుంది. నాకైతే చాలాసార్లు అనిపించింది. నేను ఈ వ్యాపారం ప్రారంభించి కూడా నెల రోజుల పైనే అవుతుందండి. నేను మిల్క్ డైరీ ప్రోడక్ట్స్ అనేటివి సేల్ చేస్తున్నాను. అంటే పాలు తెచ్చుకొని మనకి ఎన్ని లీటర్లు కావాలో అన్ని లీటర్ల పాలు తెచ్చుకొని స్వచ్ఛంగా నెయ్యి అనేది తయారు చేస్తున్నాను. అదేవిధంగా బాదం పాలు, మజ్జిగ, పెరుగు ఇంటి దగ్గరే తయారు చేస్తున్నానండి. నాకు కావాల్సినన్ని లీటర్లు పాలు తెచ్చుకొని పెరుగు తోడు పెట్టుకొని పెరుగు అనేది మా ఊర్లో ఉండే వాళ్ళకి అమ్ముతానండి. అదేవిధంగా మజ్జిగ కూడా అమ్ముతాను. ఇదైతే పాలు కాస్తున్నానండి. ఒక 3 అవర్స్ తర్వాత మీగడైతే కడుతుంది కదా, అదైతే నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను. మీకు చూపిస్తూ ఉన్నాను కదా, ఒక పక్క పాలు కాస్తూ ఉన్నాను, మరొక పక్క దోశలు వేస్తూ ఉన్నాను. ఇదైతే కారం అండి, ఫ్రెష్గా ఉదయం చేసిన కారం అన్నమాట. ఇదైతే చూస్తున్నారు కదా, నెయ్యి ఈరోజే కాసానండి. నెయ్యి 1/2 లీటర్ పైన అయితే వచ్చింది. స్వచ్ఛమైన గేదె నెయ్యి అండి. చాలామంది కూడా కల్తీ ఉంటుంది, డాల్డా కలిపి కూడా అంటే నెయ్యి తయారు చేస్తూ ఉంటారు కదా. మన దగ్గర అలా కాదండి, స్వచ్ఛమైనది నెయ్యి అనేది తయారు చేస్తాను. స్టోర్ చేసి పెట్టుకున్న తర్వాత 1 వీక్ ఒకసారి అయితే నేను నెయ్యి కరగబెడతానండి. మంచి టేస్ట్ అదేవిధంగా మంచి స్మెల్ అనేది వస్తుంది. మా ఇద్దరు పిల్లలు చూడండి ఎట్లా అల్లరి చేస్తున్నారు. ఇల్లంతా కూడా గందరగోళం చేస్తారు. వాళ్ళు అస్సలకి పనుకోరండి. 10:30 అలా అవుతుంది పనుకునేటప్పటికి. నేను ఉదయము 5:30కి అయితే నిద్ర లేస్తాను. నిద్ర లేచిన వెంటనే మజ్జిగ చేయడం, ఆ తర్వాత టీ పెట్టుకొని తాగడం, ఇల్లు వాకిలి చిమ్మడం, బయట ముగ్గు వేసుకోవడం, ఆడవాళ్ళకి ఏం పనులు ఉంటాయి అవన్నీ చేసుకుంటాము. అదేవిధంగా ఇద్దరు పిల్లలు కూడా మా చిన్న అత్తమ్మ వాళ్ళు తీసుకొని వెళ్తారు. చిన్న అత్తమ్మ వాళ్ళు తీసుకొని వెళ్ళి అక్కడే ఉంటారు, అక్కడే పనుకుంటారు. మళ్ళీ కొంచెంసేపు తర్వాత ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత అయితే మళ్ళీ రిటర్న్, అంటే వాళ్ళు మా ఇంటికైతే వచ్చేస్తారండి. పక్క పక్కనే కదా ఇల్లులు. ఇంకా పాప అయితే ఇక్కడే ఉంటుంది, అక్కడ ఉంటుంది. నిక్కీ అయితే వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి అందరింటికి తిరుగుతూ ఉంటాడు. ఇలా అయితే నేను వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు అయితే అన్ని పనులు అయితే క్లియర్ చేసుకుంటానండి. పెరుగు కూడా తోడు పెట్టాను కదా, ఇప్పుడు మీకు చూపించింది పెరుగు. పైన ఉండేది మజ్జిగ అండి. బాదం పాలు కూడా తయారు చేసేసాను మధ్యాహ్నమే. షాపులకు కూడా వెళ్ళి వేసేసి వచ్చేసానండి. మధ్యాహ్నం ఫ్రెష్గా చేసి మధ్యాహ్నమే వెళ్ళి వేసేసి వచ్చేస్తాను. వాళ్ళు ఎన్ని ప్యాకెట్స్ అడితే అన్నీ వేసేసి వచ్చేస్తానండి. ఇప్పుడు కూడా
6 గంటల పైన అయితే స్నానం చేసి దీపారాధన కూడా పెట్టేసుకున్నాను. కంపల్సరిగా ఉదయం సాయంత్రం దీపారాధన అనేది చేస్తానండి. మనకు బాగా మంచిగా వ్యాపారం జరగాలి, ఇద్దరు పిల్లలు నన్ను ఇసిగించకుండా ఉండాలి అనేసి అయితే నేనైతే మనసులో కోరుకుంటూ ఉంటాను. చాలా వరకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఇలా బిజినెస్ చేసుకోవడం అనేది చాలా కష్టము. అదేవిధంగా నాకు కొంచెం సపోర్ట్గా మా అత్తమ్మ వాళ్ళు, చిన్నత్తమ్మ వాళ్ళు ఉన్నారు కాబట్టి నేనైతే కొంచెం చేయగలుగుతున్నాను. అదేవిధంగా మా హస్బెండ్ సపోర్ట్ కూడా ఫుల్ ఉంది, నాకు మంచిగా హెల్ప్ అయితే చేస్తారండి. ఇలా అయితే నేను ప్రతిరోజు చేసుకుంటూ ఉంటాను అన్ని పనులు. చూసారు కదండి, నా రొటీన్ ప్రతిరోజు ఇలానే ఉంటుంది. అందుకోసమే వీడియోస్ అనేది అయితే కొంచెం లేట్గా అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గరే ఉండి ఎవరి మీద ఆధారపడకుండా సెల్ఫ్గా మనం చేసుకోవాలి అంటే ఈ సమ్మర్లో ది బెస్ట్ అనే చెప్పచ్చండి. నేను విలేజ్లో పెట్టాను కాబట్టి నాకు అంత ప్రాఫిట్ అనేది ఉండదు. కొంతమంది టౌన్లో ఉండేవాళ్ళు, సిటీస్లో ఉండేవాళ్ళు అయితే ఇంటి దగ్గరే పెట్టుకోవచ్చు, చాలా బాగా అయితే సేల్ అవుతాయి. ఉండే కొందు కూడా చిన్న చిన్నగా ఇంప్రూవ్మెంట్ అనేది చేసుకోవాలి అనుకుంటున్నాను. నెక్స్ట్ కూడా ఏం చేస్తాను ఏంటి అనేది అయితే మీకు కంపల్సరీగా అయితే షేర్ చేస్తానండి. ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా ఇలా చేసుకోవడం వల్ల మీ ఇంట్లో కూడా గౌరవం అనేది పెరుగుతుంది. నాకైతే మా హస్బెండ్ సపోర్ట్ ఫుల్ ఉందండి. ఎవరిది ఉన్నా లేకపోయినా ఎలా బతికాము, ముందు ఎలా బతికాము, ఇప్పుడు ఎలా బతుకుతున్నాం అనే దానికైతే నాకు చాలా డిఫరెన్స్ అనేది వచ్చింది. పెళ్ళి కాకముందు చాలా బాగుంటాం కదా, పెళ్ళైన తర్వాత కూడా బాగుంటాము. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మనం జంకకుండా ఇలాంటివి ఏదో ఒకటి చేసుకోవడం వల్ల, పిల్లలు ఉన్నారు బయటికి వెళ్ళలేని పరిస్థితి, ఇంట్లో కొంచెం అటు ఇటుగా ఉన్నప్పుడు మన సపోర్ట్ కూడా కొంచెంగానే ఉంటే హస్బెండ్కి చాలా బాగుంటుంది. మా హస్బెండ్కి నేను అలానే సపోర్ట్ చేస్తూ ఉంటాను, మా హస్బెండ్ కూడా నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు ఇలానే కానీ ఉంటే ప్రతి ఇంట్లో కూడా ఎటువంటి గొడవలు ఏమీ రాకుండా ఉంటాయండి. నాదైతే నేనైతే అలానే చెప్తాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.